భవ. మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు అమ్మా, మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు. మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు. కాకి లెక్కకైన కంప్యూటరుల గొలుసు యుగము మాది, వింత జగము మాది. మా అమ్మగారు 3వ తరగతి చదివి మానేశారు. తర్వాత 9 మంది సంతానాన్ని కన్నారు. ఆవిడకి 9వ ఏట పెళ్ళయింది. మా నాన్నగారికి 11 ఏళ్ళు. అప్పట్లో అలాగే ఉండేవి పరిస్థితులు. శారదా యాక్ట్ అని పెట్టి బాల్య వివాహాలు చేయొద్దంటే మనవాళ్ళు మానలా, యానా వెళ్ళి చేసేసారు. ఒక సంప్రదాయాన్ని, ఒక సాంఘిక ఆచారాన్ని ఏదో చట్టం ద్వారా తొలగించుదామంటే వీలు కాదు. మనుషులకి నచ్చజెప్పగలగాలి. వాళ్ళు ఆ మార్పు చైతన్యం రావాలి, కానీ చట్టంతో అవ్వదు. ఇక్కడ చేయొద్దు అంటే కాకినాడలో చేయొద్దు, యానం వేరే రాజ్యం, అది ఇక్కడ చేయొచ్చు. ఇక్కడ ఈ చట్టం వర్తింది, కానీ యానం వెళ్ళి చేసేసారు. అంతేగాని ఆగలేదు. సాంఘిక ఆచారాలు ఏవి ఒకవేళ అపసవ్యంగా ఉన్నాయి, సమాజానికి హాని చేస్తున్నాయంటే మార్చాలంటే దానికి ఒక విధానం ఉంటుంది, దానికి సమయం కూడా ఉంటుంది. అదేమి పార్లమెంట్లో చట్టం చేసినా కూడా మారే అవకాశం. ప్రజల మనస్సుల్లో చైతన్యం రావాలి. దాని అసలు ఉద్దేశం తెలిస్తే చైతన్యం వస్తుంది. 3వ తరగతి చదివి మానేసిన ఆవిడ మాకు 8వ తరగతిలో లెక్కలు చెప్పేది. విచిత్రం. 8వ తరగతి మేము చదువుతుంటే లెక్కలు చెప్పేది ఆవిడ. కాలము దూరం, కాలము వేగం, ఈ లెక్కలు చెప్పేది. అంటే అప్పట్లో 3వ తరగతి వాళ్ళకి 8వ తరగతి లెక్కలు చెప్పగలిగిన పరిజ్ఞానం ఉండేది. ఇప్పుడు ఇటీవలే మొత్తం అనేక రకాల పాఠశాలల్లో, ప్రభుత్వం అనుకోకండి, ప్రైవేటు కూడా సర్వే చేస్తే బయటపడిన సత్యం ఏంటంటే 8వ తరగతి వాడు 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు. ఇంకా కలియుగం ఉండడానికి వేరే ఉదాహరణ అక్కల. అందుకే నేను ఈ పద్యంతో ప్రారంభిస్తున్నాను. అప్పుడు 3వ తరగతి చదివి మానేసినప్పుడు 8వ తరగతి లెక్కలు చెప్పింది మాకు. ఇప్పుడు 8వ తరగతి చదివిన వాడిని 3వ తరగతి పుస్తకం చదవమంటే వాళ్ళ కావట్లేదు. ప్రభుత్వం అనుకోవద్దు, పొరపాటు. ప్రైవేటు కూడా అలాగే ఉన్నాయి. అన్ని చోట్ల ఉంది. ఇది అక్కడో రకంగా ఉంది, ఇక్కడో రకంగా ఉంది. చిన్న లెక్క చేయాలన్నా సరే క్యాలిక్యులేటరో, కంప్యూటరో, ల్యాప్టాపో తీసుకోవలసిందే, అందులోకి వెళ్ళాల్సిందే. వాడికి ఏమీ రాదు, అందులో ఎక్కాలు రావు. ఇటీవల తెలంగాణలో చాలా బాధ్యత కలిగిన మంత్రి మాన్యులు హరీష్ రావు గారు ఒక పాఠశాలకు వెళ్ళి 8వ తరగతి పిల్లల్ని రకరకాల ప్రశ్నలు అడిగి విస్తుపోయాడు ఆ పెద్ద మనిషి. ఇదేమిటి ఏం నడుస్తుంది? తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేదు చాలామంది. భారత రాజధానికి దిక్కే లేదు, అక్కడ పొగమంచు కాబట్టి వీళ్ళకి కనపడ. చెప్పేవాడు పాపం విద్యార్థుల దోషం కాదు, ఢిల్లీ నిండా పొగమంచు కదా, వీళ్ళకి కనపడలేదు. అందుకని భారత రాజధాని చెప్పలేదు, తెలంగాణ రాజధాని కూడా చెప్పలేదు. ఇక అంకెలు అక్షరాల పరిస్థితి ఘోరం. మీ హెడ్ మాస్టర్ గారి పేరు తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో రాయమని అడిగారు. నేను పత్రికల్లో వచ్చిన వార్తలో చెబుతున్నాను. తెలుగు, ఇంగ్లీషు, హిందీ మూడింట్లోనూ కూడా ప్రధాన ఉపాధ్యాయుడి పేరు సరిగ్గా రాసిన విద్యార్థిని ఒకే ఒక్క అమ్మాయి ఉందట. ఒకే ఒక్క అమ్మాయి. మరి ఆ మాధ్యమం ఈ మాధ్యమం అని యుద్ధాలు చేస్తున్నారా? ఏ మాధ్యమం అన్నా మన పరిస్థితి ఇలాగే ఉంది. ఇంకా మాధ్యమాన్ని అనుకోవడం ఎందుకు? మన బంగారం మంచిదైతే స్వర్ణకారుణ్ణి అనుకోవలసిన పనే ఉంది. మాంద్యమం అయింది, అది మాధ్యమం కాదు, మాంద్యం అయింది. అంతే. ఎందుకు అవుతుంది అనేది మనం చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఎందుకంటే పరిస్థితి ప్రమాదకర హెచ్చరికలు చేసే 3 జెండాలు దాటిపోయింది. సాధారణంగా ప్రమాదపు హెచ్చరిక అని 3 జెండాలు ఎగరేస్తాయి. ఇప్పుడు 30వ జెండా ఎగరేసేసారు. విద్యా వ్యవస్థలో 30 జెండాలు ఎగరేశారు. అంతా మొక్కుబడి అవుతోంది పరిస్థితి. ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల. ఆధునిక కాలంలో సరస్వతీదేవి ఎలా ఉంటుంది, ఆ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అని ఎక్కడో నన్ను అవధానంలో అడిగితే చెప్పిన పద్యం ఇది. పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల. బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారుమై దీవ కృంగిపోవా. బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారుమై దీవ కృంగిపోవా. కాపీలు సాగించు కన్న బిడ్డలగాంచి కాటుక కన్నుల క్రమ్ముకొనగా. పాండిత్యమే లేని పంతులయ్యల జూచి నెరివేణి సవరంపు నీడ నిలువ.
పాండిత్యమే లేని పంతులయ్యల చూచి నెరివేణి సవరంపు నీడ నిలువ టెస్టు పేపర్లు బోటులై టీవీ నిలుప గైడులే సైడుగా శృతి కలిపి పాడ టెస్టు పేపర్లు బోటులై టీవీ నిలుప గైడులే సైడుగా శృతి కలిపి పాడ తెగిన వీణను వాయించు తెగువ చూపు తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధను అరయలేరే. అలసాని పెద్దన గారు మనుచరిత్రలో సరస్వతీదేవి వీణ వాయిస్తున్న దృశ్యాన్ని వర్ణిస్తాడు. ఉపనిషత్తులు బోటులై ఓలగింప అంటాడు. ఉపనిషత్తులు ఆవిడికి సేవ చేస్తున్నాయట. ఇవాళ టెస్ట్ పేపర్లు అమ్మవారు పడిపోతుంటే చేతి కిందో టెస్ట్ పేపర్ మోచేతి కిందో టెస్ట్ పేపర్ పెట్టి నిలబడాల్సి వస్తుంది. లేకపోతే పిల్లలకి ఏం చదువు రాదు. ఇంకా ఆ టెస్ట్ పేపర్లు కూడా ఇదివరకు మేము చదువుకున్న రోజుల్లో ఇంగ్లీషు కోటి, తెలుగు కోటి, సైన్స్ కోటి, ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఆల్ ఇన్ వన్ వచ్చింది మన ప్రారంభానికి. అన్నీ అందులోనే. అవి కూడా అందులో ఎలా రాస్తున్నారంటే వీడు కాపీకి స్లిప్ కోసం పట్టుకెళ్ళడానికి వీడుగా చిన్న అక్షరాల్లో మంచి డిజైన్ పెట్టి రాస్తున్నారు. అందులో అక్కడ కట్ చేసి పట్టుకెళ్ళచ్చు. అది కూడా సౌకర్యం. మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారని అది అక్కడ కత్తిరించి చక్కగా అందంగా మళ్ళీ డిజైన్, మళ్ళీ వాడికి ఆ డిజైన్ తేడితే అవతల ఉన్నది యువతల ఉన్నది తేడా తెలియదు. అందుకని మధ్యలో డిజైన్ లేదనుకోండి, అది ఏ ప్రశ్నో తెలియదు. ఏ ప్రశ్నో తెలియని రకం. ఈ క్రింది ప్రశ్నల్లో 3ంటికి జవాబులు రాయము అన్నట్ట. మనవాడు కూర్చున్నాడు. 1 గంటకు మొదలైతే, ఎందుకంటే 3 అయ్యాక రాద్దామని వాడి ఉద్దేశం. 3ంటికి కదా, ఇంకా అవ్వలేదు కదా, 2 అయింది. ఇప్పుడు కాపలా కాసి ఆయన ఇన్విజిలేటర్ ఉన్నాడే, ఇది పరీక్ష కాపలాయో శ్మశానం కాపలాయో తెలియలేదు దానికి. నువ్వు 3ంటికి రాస్తే నేనేం చేయాలరా బాబు ఇక్కడ. 2ంటికి పరీక్ష మొదలెట్టారు, 3ంటికి జవాబులు రాయము అంటే చూసుకుంటాడు 3 అవుతుంది కదా రాద్దామని. ఇది పరిస్థితి. పూట పరీక్షలు పెట్టి చంపుతున్నారు కొన్ని బళ్ళల్లో. అసలు పరీక్షతో సంబంధం లేకుండానే పైకి పంపిస్తున్నారు కొన్ని బళ్ళల్లో. ఇదే సరస్వతీదేవికి తలనొప్పి. పూట పరీక్షలు రాసి గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు. పూర్వం గర్భిణీకి పాపం చాలా ఏవో నెల పరీక్షలు, వారం తల్లి అమ్మమ్మ అందరూ వచ్చేవో చేసేవారు. అదని ఇదని వైద్యాలు చేసేవారు. ఇప్పుడు అంతకంటే విద్యార్థికి ఎక్కువైపోయినాయి. ఏ పూట కాకపోతే మార్కులు చెప్పేయడం. పొద్దున్న పరీక్ష పెట్టడం, సాయంత్రానికి మార్కులు చెప్పాడు. నీకు నిన్నటికంటే 2 మార్కులు తగ్గిపోయాడు. వాడు బతుకు పడైపోయింది. ఇంకా దీనివల్ల జరుగుతున్న ప్రమాదాన్ని ఉపాధ్యాయ సోదరులు ఎక్కువ మంది ఉన్నారని నాకు తెలిసింది కాబట్టి నమస్కారం బట్టి చెబుతున్నానండి. గ్రహించాలి. పొద్దున్న పరీక్ష పెట్టి మర్నాడు సాయంత్రం కానీ మర్నాడు కానీ ఫలితాలు చెప్పడం వల్ల వాళ్ళ మనస్సు ఎలా తయారవుతుందంటే, నాకు వెంటనే ఫలితం రావాలి, వెంటనే ఫలితం రావాలి. అందుకే వీడు కాస్త పెద్ద కాలేజీలోకి వెళ్ళేసరికి వీడికి ఏదొచ్చినా సరే పరీక్ష చదువు అయిపోగానే ఉద్యోగం వచ్చేయాలి. వీడు ఎవరినైనా ప్రేమించగానే ఆ అమ్మాయి కూడా వచ్చి అర్జెంటుగా ప్రేమించాలి. లేకపోతే దాన్ని చంపేస్తాడు, వీడు చచ్చిపోతాడు. ఇదివరకు వాడే చచ్చిపోయేవాడు. దేవదాస్ సినిమాల కాలంలో వాడే పోయేవాడు గొడవ. ఇప్పుడు దీన్ని చంపేస్తున్నాడు వీళ్ళు. వాడు పోతే వేరే విషయం, వీళ్ళు చంపేస్తాడు. అదే అభివృద్ధి అంటే అదే కదా. మరి అది యుద్ధకు అత్యాచారాలు ఎప్పుడూ జరిగాయి. ఇప్పుడు అత్యాచారంతో పాటు హత్య కూడా జరుగుతుంది. ఇది అసలు బదులు వడ్డీ. ఇది ఇంకా సమాజం ఎంత దురాగతం అనడానికి ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇంకా దుర్మార్గం అనడానికి ఇదే అభివృద్ధి. ఎందుకు వస్తుంది? ఇన్ని పరీక్షలు పెడుతున్నారా? మరి ఏమవుతున్నాయి? పరీక్షలు ఎక్కువగా పెడితే విద్యార్థులకు ఆందోళన పెరుగుతుంది కానీ అవగాహన పెరగదు. ఒక విషయాన్ని సావకాశంగా విని అర్థం చేసుకునేటువంటి శక్తి అవకాశం ఉన్నప్పుడే ఆ విషయం అవగాహన. ఇప్పుడు మా ఉపన్యాసాలు వినడానికి మీరందరూ వచ్చారు, ఇంతమంది వచ్చారు, కూర్చున్నారు ఇక్కడ. మీకు ఏ పరీక్ష లేదు కాబట్టి ఇంతమంది వచ్చారు. ఉపన్యాసం తర్వాత పరీక్ష పెడతామంటే నేను రాజమౌళి గారే ఎవడో ఉండే ఇక్కడ. పిలిచిన పాపానికైనా వచ్చిన పాపానికి నేను. పరీక్ష పెడతామంటే ఎవడు ఉంటాడండి? ఈ మాట్లాడినప్పుడు ఏమవుతుంది? వెంటనే ఒత్తిడి వస్తుంది మనసు. అంటే ఇప్పుడు ఇవన్నీ శ్రద్ధగా వినాలా? ఆయన ఏదో చెప్పేశాడు, ఆయన తోచింది అవన్నీ నేను చెప్పాలంటే ఎక్కడ చెప్పను నేను అని పారిపోతారు. ఏమీ లేదు బాబు, వచ్చిన వాళ్ళకి కాఫీ టిఫిన్లు కూడా ఇస్తారు, కూర్చోండి వినండి హాయిగా, మీకు వీలైతే చేయండి లేకపోతే లేదు. ఎందుకంటే చెప్పాయని కూడా చేయడు కదా, ఎందుకు వచ్చిన గొడవ? అందరూ కూర్చొని వెండమేగా అని వెళ్ళిపోవడమే. అంటే అమ్మాయ కాస్త కాలక్షేపమైనా అవుతుంది అని వస్తారు. పరీక్ష ఉండడానికి లేకపోవడానికి ఇంత తేడా ఉంటుంది. విద్యార్థి జీవితంలో పరీక్షలు అవసరమే, కాదని ఎవరు అనరు. పూర్వకాలం మహర్షులు విద్యలు నేర్పినప్పుడు ఏడాదికో 2 ఏళ్లకో ఒక్కోసారి వైద్య విద్యా విధానంలో ఏదో పూర్తిగా విద్య నేర్పాకే పరీక్ష పెట్టేవారు. అది కూడా మౌఖిక పరీక్ష. గురువు ముందు నిలబడి వేదంలో పనసలన్నీ అప్పగించాల్సిందే. ఏమి కాపీ కొట్టే అవకాశం లేదు అక్కడ.
అంతటి విద్యా విధానాన్ని వీళ్ళు ఎలా తీసుకొచ్చామంటే బాగా పుస్తకాలు పెంచేసాం. క్లాసు బుక్, వర్క్ బుక్, జర్క్ బుక్, హోమ్ వర్క్, అన్ని రకాల బుక్కులు పెంచేసాం మొత్తం. ఇదంతా కలిపి బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారు మైదీవ కృంగిపోవ సరస్వతీదేవి అసలే సన్నగా అందంగా ఉంటుంది పాపం. శారదనేరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారభేన రజదాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి శతతామరసవాకి అమరవాకిని శుభాకారత నొప్పు నిన్ను మది జోడగ ఎన్నడు గల్గు భారతి అన్నాడు పోతన గారు. తెల్లటి వస్తువులు ప్రపంచంలో ఎన్ని ఉంటాయో అటువంటి వాటిలో 17 పట్టుకొచ్చి చెప్పాడు ఆయన. 17 ఎందుకు చెప్పాడంటే పద్యం అంతటితో అయిపోయింది, ఏం చేయమంటావు, అది ఉత్పలమాల పద్యం, అంతకంటే పట్టదు. తిరుపతి వెంకట కవుల మీద కోర్టులో ఎవరో కేసు పెట్టారు, శిష్యులు వాళ్ళు ఏదో మొత్తం గొడవై. సాక్షులు ఎవరు, మీరు చెప్పేదానికి సాక్షులు ఎవరో అన్నట్ట. వాళ్ళు వెంటనే అందుకున్నాం, ఇంజనం ఒక సాక్షి, యానాముతా సాక్షి, పల్లిపాలెము సాక్షి అని చెప్పారు. అని చెప్పి చివరి పద్యంలో ఏమన్నారంటే సాక్షులు ఉన్నారు, పద్యము చాలది ఇంకా అన్నారు వాడు. ఇంకా చెప్పడానికి సాక్షులు ఉన్నారు. శేషపద్యం చాలా పెద్దది. అసలు నిజంగా సాక్షుల పేర్లు చెప్పొచ్చు, 16 పేర్లు చెప్పొచ్చు అభ్యంతరం చెప్పి. ఇంకా సాక్షులు ఉన్నారు, పద్యం అయిపోయింది, ఏం చేయమంటావు. శేషపద్యం 4 పాదాలు, పెద్ద పాదాలు 4 చిన్న పాదాలు మించి చెబితే శాస్త్రం ఒప్పుకోదు. పద్యం ఎప్పుడు 4 పాదాలు ఉండాలి. 5వ పాదం చెప్పాడంటే అసమర్థుడైనా ఉండాలి ఖచ్చితంగా. 5వ పాదం చెప్పకూడదు అలాగా. 5వ పాదం వీడు చెప్తే 6వ పాదం ఇంకోటి చెబుతాడు. మాలికాని ఎప్పుడు అనాలంటే 5వ పాదం 6వ పాదం చెప్పి మాలిక అనకూడదు. 16 పాదాలు 20 పాదాలు చెప్తే అది వేరే విషయం. అప్పుడు ఏకప్రాసతో చెప్పడం కష్టం. అంతేగాని నీకు అందులో ఇమిడించడం చేతకాక 5వ పాదం 6వ పాదమో చెప్పి అది గొప్ప అంటే కుదరదు. అక్కడ ఇమిడించడం చేతకాలేదని ఒప్పుకో, సంక్షిప్తత కుదరదు, క్లుప్తత లేదు. అంతేగాని మన ఇష్టం వచ్చిన చోటల్లా 5వ పాదం 6వ పాదం పెట్టకూడదు. చెబితే 20 పాదాలు చెప్పు, ఏకప్రాస, అది గొప్ప విషయం. అది అలసాని పెద్దన గారు చెప్పారు 32 పాదాలు, అలా చెప్పుకోవచ్చు. అంచేత పద్యం అంటే లెక్క కదా, ఇన్ని పాదాలు ఉంటుందని. పద్యం అయిపోయింది, సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు అవ్వలేదు, నన్ను ఏం చేయమంటావు అంటే కోర్టు వాళ్ళు, జడ్జి గారు దాన్ని నమ్మాడు. ఇంతమంది ఉన్నా ఇంత పద్యం చెప్పి ఇంత చమత్కారంగా చెప్పాడని వీళ్ళదే నిజమై ఉంటుందని తీర్పు ఇచ్చాడు. గొడవలేదు. అదో ఆధారం. ఇవాళ పుస్తకాలు బాగా పెరిగాయి, విద్యార్థికి ఆందోళన బాగా పెరిగింది, పరీక్షలు బాగా పెరిగాయి, వస్తున్న చదువు ఎంత అంటే ఇలాగే ఉంది. సరిగ్గా మంత్రులే చెబుతున్నారు ఆ విషయాలు, మనం చెప్పక్కల. ఈ రాష్ట్రం కాదండి, అన్ని రాష్ట్రాలు అలాగే ఉన్నాయి. ఇంకా ఇది కొంచెం నయమనే చెప్పాలి, అన్నీ అలాగే ఉన్నాయి. అధమమేది అధమాధమమేది తెలుసుకోవడం తప్పితే ఇంకేం లేదు అక్కడ. అలాగే కాపీలు సాగించు కన్నె బిడ్డలగాంచి కాటుక కన్నుల గ్రమ్ము కొనక. ఆవిడ ఇలా ఏడవగా ఇదేమిటి మా పిల్లలు ఎలా అయిపోయారనంటూ కళ్ళకి కాటుకు కమ్ముకోదు. మరి ఇప్పుడు కమ్ముకోమన్నా కమ్ముకోదు, ఎందుకంటే కాటుక పెట్టుకోవడమే మానేశారుగా. నమశివాయ. కాటుక బొట్టు తప్ప అన్నీ నచ్చుతాయి మనకి. ఇదివరకు ఎవరైనా మహిళలు వచ్చి పురుషులు వచ్చి ఆశీర్వదించమంటే ఏదో ఆశీర్వదించేవాళ్ళం. ఇప్పుడు ఎవరి జుట్టు మీద చేయట్టాలన్నా ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే అన్ని కెమికల్సే, రసాయనాలే. కొబ్బరి నూనె అయితే పర్వాలేదు, కొబ్బరి నూనె అయితే జిడ్డు ఏమిటి, అబ్బాయి జిడ్డు ఏమిటి, చాలా ఉన్నాయి ఇక్కడ, అన్ని కెమికల్సే. ఎందుకంటే జుట్టు ఎక్కడ నిగారింపు తగ్గకూడదు, నల్ల రంగు పోయి తెల్ల రంగు రాకూడదు. అబ్బాయి వంకరగా ఉండాలి. బుద్ధి వంకర కదా, జుట్టు వంకరే. బుద్ధి సక్రమంగా ఉన్నవాడు జుట్టు వంకర కోరుకోడు, బుద్ధి వంకర, కాబట్టి జుట్టు వంకరే. ఎన్ని వంకరలు తిరిగితే అంత గొప్ప. పోనీ 25 ఏళ్ళ అమ్మాయికి అనుకుంటే పర్వాలేదు, 50 ఏళ్ళ ఆవిడకి అదే గొడవ. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాటుక పెట్టుకున్నప్పుడు కమ్ముకోవడం అనేది తెలియదు మరి. కానీ పూర్వకాలం స్త్రీలు కాటుక పొట్టుతూనే ఉండేవారు. ఆవిడ ఇదేమిటి నా పిల్లలు ఎలా అయిపోయారు. ఇవాళ ఇదివరకు కాపీ కొట్టడం మహా నేరంగా ఉండేది మా కాలంలో. ఇవాళ నేరం కాకపోగా చేతకాని వాడు ఉంటున్నాడు. వాడు కాపీ కొట్టడం కూడా చేత కదా అంటే ఇదేంటి కాఫీ తాగడమా, దేవుడు కాఫీ తాగడం చేత కదా, పారబోసుకున్నాం అన్నట్టుగా కాఫీ కొట్టడం కూడా చేత కదా అంటే వాడు ఎంత బాధపడతాడండి. ఏమనుకో అదొక విద్య అన్నమాట. నేను నేర్చుకోవాలి ఇప్పుడు. మన మాటలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెబుతున్న మాటల్లో చాలా మార్పు రావాలండి. పిల్లలు మారాలి అంటే మనం ప్రయోగిస్తున్న పదాలు, భాష చాలా ముఖ్యం. ఏది ముఖ్యం, ఎలాగైతే ఏమిట్రా సంపాదించడం ముఖ్యం అని తల్లి నోట తండ్రి నోట మాట వచ్చిందంటే వాడు అక్రమంగానే సంపాదిస్తాడు, సక్రమంగా సంపాదించడు. గంజి కాచుకు తాగుతాం, నేల మీద పడుకుంటాం, కానీ లంచం తీసుకోవడానికి వీలు లేదు అన్న మాటే తల్లి నోట తండ్రి నోట వస్తే పిల్లలు బాగుపడతారు ఖచ్చితంగాను. ఆ మాట రావాలి. ఎలా అయితే ఏమిట్రా సంపాదించాలంతే, అలా పిల్లలు తయారైపోతారు. అలాగా కాపీ కొట్టడం కూడా చేత కదా, పక్కవాడిని అడగలేవా, రాకపోతే ఏమిటి అడిగేది ఏమిటి, డబ్బా నా దగ్గర డబ్బు లేకపోతే ఇంకోటి అడుగుతామండి, తప్పు కదండి. ప్రశ్నలు అడగడం ఏంటండి, రాకపోతే మానయ్యి. పరీక్ష ఎందుకు పెట్టారు, వచ్చిందో రాదో తేల్చుకోవడానికి కదా, నీకు రాందల్లా రాసేయడానికి కాదు కదా. ఎలా ప్రోత్సహిస్తున్నారు ఈవేళ. పైగా మాస్టర్ల పరిస్థితి ఎలా తయారైంది అంటే మాస్టర్లు పాఠాలు చెప్పక్కల, ఇంపార్టెంట్ చెబితే చాలు. జాతకాలు చెప్పేవాళ్ళ తయారయ్యారు మాస్టర్లు. పాఠం చెప్పేవాడు మాస్టర్ కదా, ఇంపార్టెంట్ చెప్పాలి. ఆ ఇంపార్టెంట్ కూడా చెప్పాక ఈ సన్నాసి ఏమంటాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ అదేమిటో, అసలు పుస్తకం అంతా ఇంపార్టెంటే కదండి. నాకు అర్థం కాదు, ఇంపార్టెంట్ కాని దాన్ని పాఠాల్లో బెటర్ కదా.
ఇప్పుడు లోకంలో ఉన్న విషయాలన్నీ పట్టుకొచ్చి ఎవరు పాఠాల్లో పెట్టరు కదా, ఇంపార్టెంటే పెడతారు. అందులో మళ్ళీ ఇంపార్టెంట్ ఏమిటి, అందులో మళ్ళీ వెరీ ఇంపార్టెంట్, అందులో మళ్ళీ వివివిఐపి అంటే 1-2 ప్రశ్నలు చదివేసి దాటిపోదామని. ఇప్పుడు మాస్టర్ అంటే ఎలా తయారయ్యాడంటే ఆయన పాఠం చెప్పక్కల ఇంపార్టెంట్ చెబితే ఈ రకం జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అయ్యే మాస్టర్ల కంటే. ఆ మాస్టర్ చెప్పిన వస్తే ఆయన ఎప్పుడు చెప్పినా వస్తాయి. ఆయన లక్కీ డ్రాప్ అయిపోయాడు. ఇప్పుడు రాకపోతే శనిగాడు అయిపోయాడు. ఇంకా ఈయన ఏం చెప్పినా రావు అంటుంది. ఎలా మాస్టర్లు పాఠాలు చెప్పి ఎలా సంతోషించాలి? ఉపాధ్యాయ సోదరుల గురించి నాకు బాగా తెలుసునండి. మా మిత్రులు మేము ఆ రంగంలో ఉన్న, నేను 30 ఏళ్ళు పనిచేశాను. నేను ఏదో పరిస్థితులు వేరుగా ఉండవని ఈ టీవీలు ఇవన్నీ పెరిగి 10 ఏళ్ల క్రితం ఇంకా సర్వీస్ ఉండగానే మానేశాం. కానీ లేదా పనిచేస్తూ ఉండవలసిన మాటే. ₹1,00,000 కాదండి, 2 లక్షల నెలకి జీతం ఇచ్చినా సరే మా ఉపాధ్యాయ సోదరులకి మాకు పాఠం సంతృప్తికరంగా చెప్పి బయటకు వచ్చినప్పుడు కలిగే ఆనందం ఇంకెప్పుడు కలగదండి. ఖచ్చితంగా ఎంత జీతం ఇచ్చినా సరే అది వేరే విషయం. అది పిల్లలకు అర్థమయ్యేలా పాఠం చెప్పి 4 విద్యార్థులు వస్తుంటే విద్యార్థులు కళ్ళ నీళ్లతో మాకు అర్థమైందండి అని ఆనందంగా చూస్తుంటే ఆ రోజు ఉపాధ్యాయుడికి కలిగే ఆనందం ఇంక్రిమెంట్ ఎంత పెరిగినా ₹1,00,000 జీతం ఇచ్చినా ఆయనకు కలగదండి. ప్రతి సోదరుడికి తెలిసే విషయం. మన వృత్తిలో మనకి సంతృప్తి ఉంది, కానీ ఈ డబ్బులో కాదండి. బతకాలి కాబట్టి డబ్బు తీసుకుంటాం, దానికే ఉంది. అది తప్పని ఎక్కడా చెప్పలేదు ఎవరు. కానీ వృత్తిపరమైన సంతృప్తి లేనప్పుడు ఎంత డబ్బైనా ఏమో ఆనందం ఉండదు. ఇప్పటికీ ఉపాధ్యాయులు అదే భావంతో ఉంటారు మనస్సులో. కాకపోతే వస్తున్న పరిస్థితి ఏమిటి, విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు, ఇంకా రకరకాల బయట సమాజాలు, ఇన్ని ఒత్తిళ్ల మధ్యలో ఎవరైనా ఒక ఉపాధ్యాయుడు నిజాయితీగా పనిచేద్దామన్న ఈయన ఒకడు దొరికాడండి పెద్ద ఇక్కడ బాగు చేసేస్తట సమాజాన్ని, మనం అలగాలేదు కానీ ఇలా మాట్లాడతారని వ్యాఖ్యానం. దాంతో ఆయన కూర్చుంటాడు. ఇంకా అక్కడ ఆయన స్టాఫ్ రూమ్ నుంచి బయటికి వెళ్ళినవారు ఆయనే. ఆ పెద్ద వాళ్ళందరూ అయిపోయారు, కొమ్ములు తిరిగిన వాళ్ళు, నువ్వు ఉన్నావు ఎక్కడ అంట. వెంటనే పడిపోతా. పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, బీఈడీ చేసి అప్పుడు వచ్చిన వాళ్ళు మంచి యువతులు కదా, ఏదో దేశాన్ని బాగు చేద్దామని ఉంటారు వాళ్ళు. పాపం వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని పెద్దవాళ్ళు ఉన్నారా, సీనియర్ ఆర్టిస్టు మహానుభావులు, వీళ్ళు నెరవేరినవారు. మా వల్ల కాలేదు, నీ వల్ల అవుతుంది ఎక్కడంటే. ఎందుకంటే ఒకవేళ వాడి వల్ల అయినా అవ్వడం ఈయనకి ఇష్టం లేదు, సమస్య అది. ఈయనకి చెడ్డ పేరు వస్తుంది. ఇంతకాలం బట్టి మీరు ఏం చేశారు, ఆయన వల్ల అయింది, మీ వల్ల ఎందుకు కాలేదని అడుగుతారు అధికారులు, మంత్రులు వచ్చి. అందుకని వీడిని జరగొట్టేస్తే మనం కూడా బాగుపడక్కల. పోనీ మనం చేయకపోయినా ఆయన చేస్తున్నాడు కదా అని లేదు, ఆడు చేస్తే వాడికి పేరు వస్తుంది, పైగా మనకేమో చేయలేదని వస్తుంది. అందుకని వీడిని చేయకుండానే చూడాలి. మరి ఇంక ఎవరి కారణం అంటే ఏం చెబుతామండి? ఎవరి కారణమో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఇది ఈవేళ సరస్వతీదేవి పరి. అందుకని నిర్వేణి సవరంపు నీడ నిలవ అన్న పాండిత్యమే లేని పంతులయ్యల చూచి. ఏ పద్యానికి ఏ అర్థం చెబుతున్నామో, ఏ మాటకి ఏ అర్థం చెబుతున్నామో తెలియని ఉపాధ్యాయులను చూసి అమ్మవారు జుట్టు పీక్కుంటుంది. అందుకని సవరం అవసరమైంది. సవరంపు నీడ నిలువ అంటే అది కవిత్వం. అందుకని జుట్టు పీక్కుంటాం కదా, ఏదైనా అర్థం కాకపోతే ఏమిట్రా అని చెప్పేసి అప్పుడు సవరం అవసరం. ఏదో సరస్వతీదేవికి సవరం ఏమిటి కర్మ, జుట్టు లేకపోతే సవరమే కదా. మరి అటువంటి పరిస్థితిలో ఉంది.